ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. చాలా మటుకు మన జీవితాల్లో నైట్ అనేది వెరీ క్రూషియల్ ప్రభావాన్ని చూపిస్తుంటుంది. ఎందుకంటే సగం రోజులు మన లైఫ్ సగం మొత్తం మన నిద్రలోనే ఉంటాం. సో ఈ నిద్రను సతాను చాలా వాడుకుంటాడు. తన చిత్తాన్ని అంటే సతాన్ ప్లాన్స్ను మన జీవితంలో నెరవేర్చడానికి బ్యాడ్ డ్రీమ్స్ ఇస్తుంటాడు. సో కొన్ని డ్రీమ్స్ వెరీ క్రూషియల్, ఎందుకంటే అవి మనము డెసిషన్స్ తీసుకోవడానికి అవి చాలా మిస్గైడ్ చేస్తుంటాయి. ఎగ్జాంపుల్ మ్యారేజ్ విషయంలో, లేకపోతే జాబ్స్ విషయంలో, లేకపోతే ఎక్కడైనా మూవ్ అవ్వడానికి. సో ఇలాంటి ప్లేసెస్, ఇలాంటి డెసిషన్స్ టైంలో సతాను కూడా చాలా బలంగా పనిచేస్తుంటాడు. సో మనం ఒక చిన్న స్టెప్ తప్పు వేసేటప్పటికీ అది మన మొత్తం డెస్టినీని, అంటే మన గమ్యాన్ని ప్రభు చిత్తంలో మార్చి వేస్తుంది. సతాను కూడా పవర్ ఉంటుంది ప్రియులారా. అయితే డ్రీమ్స్ అన్నీ కూడా దేవుని నుంచి వచ్చినాయే కావు. మనం బైబిల్లో ఏం చదువుకుంటామంటే డ్రీమ్స్ అన్నీ కూడా దేవుని నుంచి వచ్చినాయి అని మనం యోసేపు కళ కానీ ఇంకెవరి కళలు కానీ మనము వాళ్ళు డ్రీమ్స్లో దేవుడు మాట్లాడాడు కాబట్టి ఇంకా డ్రీమ్స్ అన్నీ అధికారం ప్రభువుకే ఉందనుకోవద్దు. సాతానుకు కూడా ఆ పవర్ ఉంది. అంత పవర్ లేదు, దేవుని పవర్ అంత లేదు, కానీ మనల్ని మిస్గైడ్ చేసేంత పవర్ అయితే ఉంది. సో సాతాను కూడా తన ప్లాన్స్ని మనకు డ్రీమ్స్ రూపంలో పంపిస్తుంటాడు. సో మనము ఎవరి స్వరాన్ని వింటున్నాము, మనం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు అది సతాన్ స్వరమే అని మనం గుర్తించాలి. సో అది కొన్నిసార్లు లోకంలో కూడా మనం తిరుగుతుంటాం కాబట్టి లోకం నుంచి కూడా కొన్నిసార్లు అటాక్స్ అవుతుంటాయి. సో 2-3 వాయిసెస్ వినిపిస్తుంటాయి మనకు. కాబట్టి ఒకటి సాతానుది, ఒకటి మనది, ఒకటి లోకాంది, తర్వాత దేవుని వాయిస్. సో ఈ నాలుగుట్లో మనము దేవుని వాయిస్ ఏదనేది గుర్తుపట్టడం చాలా కష్టం. కాబట్టి ప్రభువునే అడగాలి, దేవా నువ్వే కన్ఫ్యూజన్ అంతా తీసేసి నాకు ఒక క్లియర్ విజన్, ఒక బ్లర్నెస్ తీసేసి, కన్ఫ్యూజన్ తీసేసి నాకు క్లియర్గా నాతో మాట్లాడే విషయంలో మనం అడిగినప్పుడు ప్రభు తప్పకుండా తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. మనం ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి చాలామంది వివాహ విషయంలో ఇతను వచ్చాడు ఆ కళలో, ఈమె వచ్చింది నా కళలో, నేను ఇంక ఈమెనే చేసుకోవాలి, ఇదే దేవుని చిత్తం అని మనకి ఇష్టం లేకున్నా కూడా ముందుకెళ్తుంటారు. సో మనకి ఇష్టం లేదు అన్నప్పుడే తెలిసిపోతుంది దేవుని చిత్తం కాదని. మనం మళ్ళీ కనుక్కోవాలి. ఎందుకంటే ఇది మ్యారేజ్ కానీ జాబ్స్ కానీ చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ కదా మన లైఫ్లో. కనిపెట్టుకోవాలి, ఏదైతే తొందర జరుగుతుందో అది దేవుని చిత్తం కాదు, అది కూడా చూడాలి. దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.